ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? మీ అందరికి క్షేమ నిమిత్తం ప్రతి ఉదయం ప్రార్థిస్తున్నాం. వాక్యలోంచి యెషయా గ్రంథం 43వ అధ్యాయం మొదటి వచనాన్ని గమనించినట్టయితే, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని వాక్యం ఉంటుంది. నీవు నా సొత్తు అంటే దాని అర్థం నీవు నా ఆస్తి అంటే జస్ట్ ఇట్ మీన్స్ యు ఆర్ మై ప్రాపర్టీ అని అర్థం. కాబట్టి దేవుడు తన సొత్తు అయినటువంటి వారి పట్ల ఆయన చేసినటువంటి మేలు మనం చూసినట్టయితే, మొదటిగా మనం ఆయన సొత్తుగా ఎలా మార్చబడ్డామంటే, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క బలియాగం ద్వారా, ఆయన రక్తము ద్వారా మనం కొనబడ్డాం. కాబట్టి ఆయన సొత్తుగా మనం మారాము. కాబట్టి ఆయన సొత్తు ఎట్లా ఆయన చూపినటువంటి ప్రేమ ఎంత గొప్పది అంటే, ఇశ్రాయేలు ప్రజలు అరణ్యంలో నడుస్తుండగా వారికి మేఘస్తంభంగా ఉన్నాడు, అగ్నిస్తంభంగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, వారికి మన్నాను 40 సంవత్సరాలు ఇచ్చాడు. ఆ తర్వాత అంతకంటే మునుపు మనం చూసినట్టయితే వారు ఎర్ర సముద్రం దాటే విషయంలో కృప చూపించాడు. కాబట్టి ఎల్లవేళలా వారికి తోడున్నాడు. కాబట్టి సొత్తు అయినటువంటి వారికైనా ఎల్లవేళలా తోడు